వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మరియు పల్నాడు జిల్లా అధికారిక ప్రతినిధి శ్రీ ఎంఎన్ ప్రసాద్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనలో జరుగుతున్న అన్యాయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా రాజకీయంగా వ్యవహరించే హక్కు ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితులు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి పోలీసులు బెదిరింపులకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. ఆయన మరింతగా మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన స్థాయిలో ప్రజల మద్దతుతో నిలుస్తుంది. ప్రజలు నిజాయితీగా అభివృద్ధి పదంలో నడిపించే నాయకత్వానికి అండగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం చూడండి. ఎవరు అమ్మారండి? మందు ఎవరు తయారు చేశారు? ఎవరు అది ఆ విధంగా బెల్ట్ షాపులు పెడుతున్నారు? ఎవరి ఇంటింటికి మందు ఎవరు సప్లై చేస్తున్నారు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం తరపు నుంచే కదా మందు అమ్ముతుంది. ప్రభుత్వం తరపు నుంచే మందమ్ముతూ అధికారం ఉందని చెప్పి ఆ అధికారం ఉపయోగించుకొని మందు అనే దాన్ని తయారు చేసింది ఎవరు? అధికార పార్టీ వాళ్ళు తయారు చేశారు అని చెప్పాడు ఆయన. తయారు చేశారని లేదు, మీరు తయారు చేస్తూ దొంగే దొంగ అన్నట్టు ఆ జోగి రమేష్ మీద ఆ బురద చల్లారు. ఎవరి మీదైనా చల్లుతారు, మా మీద కూడా చల్లుతారు, ఎవరి మీదైనా చల్లుతారు, తీసుకుపోతారు, జైల్లో వేస్తారు. అంతకంటే ఇక అవసరమైతే మీరు ఏదైనా చేస్తారు, అవన్నీ తెలుసు. అప్పుడు రంగా గారి హత్య కాడ నుంచి అవన్నీ వ్యవహారాలన్నీ ఉన్నాయి, ఏదైనా చేస్తారు మీరు. ఇవన్నిటినీ ఒకసారి గమనించాలి. ఇది జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేసి మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఇది అక్రమ అరెస్టే ముమ్మాటికి. ఇది రెడ్ బుక్ రాజ్యాంగమే ముమ్మాటికి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.